డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి ముఖ్యంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ రావడం జరిగింది. దాని గురించి వీడియో చేశాను. వెబ్ ఆప్షన్లు వచ్చినాయి, దాని గురించి కూడా వీడియో చేశాను. ఇప్పుడు మెయిన్గా ఈ వీడియోలో సీట్ మ్యాట్రిక్స్ గురించి అయితే చెప్తాను. ముఖ్యంగా ఫస్ట్ మీకు బీపీటీకి సంబంధించి ఏ రీజన్ అయితే చూపిస్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి దీంట్లో కాలేజ్ పేరేంటి, కాలేజ్ కోడ్ ఏంటి, ఏ క్యాస్ట్ కింద ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇలాగా మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఒకసారి మీరు చూసుకొని పెడితే మంచిది. అర్థమవుతుంది కదా, మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం అన్నమాట మీరు వెబ్ ఆప్షన్ పెట్టే ముందు. సో ఒకసారి చూసుకుంటే బెటర్. అర్థమవుతుంది కదా, ఇలాగా బీపీటీ ఏ రీజన్ అన్నమాట ఇది. అండ్ అలాగే మీకు ఎస్వి రీజన్ కూడా చూపిస్తాను. బీపీటీ ఇదొసరికి ఎస్వి రీజన్ అన్నమాట. సో మీరు కూడా మీ రీజన్, మీరు ఏ కోర్స్ అని అనుకుంటున్నారో సో దాన్ని బట్టి చూసుకుంటే బెటర్. ఇదొసరికి న్యూ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్ ఇది ఉంది కదా, ఇలా చూసుకున్నమాట. ఇదొసరికి బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ అండ్ అలాగే బీఎస్సీ ఆప్టోమెట్రీ టెక్నాలజీ, రీనల్ డయాలసిస్ అన్నమాట. ఈ విధంగా అన్ని కోర్సులు అయితే ఉంటాయి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మెయిన్గా ఒకసారి చూసుకొని పెడితే మంచిది. అండ్ అలాగే ఎస్ రీజన్కి సంబంధించి కూడా డేటా అయితే ఉంటుంది అన్నమాట. అర్థమవుతుంది కదా, ఇలాగా ఈ విధంగా మనకి మోహన్ బాబు యూనివర్సిటీ ఇది వచ్చేసరికి ప్రైవేట్ యూనివర్సిటీ అన్నమాట. కొంచెం ఫీజు అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి సెంచురియన్ యూనివర్సిటీ అన్నమాట, ఇది కూడా అర్థమవుతుంది కదా. అండ్ అలాగే గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ అన్నమాట, ఇదైతే మనకి. అండ్ అలాగే అన్నమాచార్య యూనివర్సిటీ అన్నమాట, ఇది కూడా మనకి. ఈ విధంగా సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మనకి ఎంఎల్టీకి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్, ఇదైతే బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అన్నమాట. మెయిన్గా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని పెడితే మంచిది. దీన్నే బేస్ అవ్వండి, దీన్ని బట్టే పెట్టండి అని చెప్పట్లేదు. ఒకసారి చూసుకోండి అన్నమాట. కాలేజ్ కోడ్ ఏంటి జంపని చూసుకుంటే బెటర్. అర్థమవుతుంది కదా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ మనకి మేనేజ్మెంట్ కోటా కింద 70,000 ఫీజు అయితే ఉందన్నమాట. అదే మనకి కన్వీనర్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే కనుక గవర్నమెంట్ అందించి 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. సో మీరు ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారన్నమాట.